ఈ నెల 15న వైరాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో నిర్మాణ పనులకు అంతరాయం కలిగింది. సభా ప్రాంగణంలో రోడ్లు వేస్తున్న క్రమంలో అకాల వర్షాలు కురవడంతో భారీ వాహనాలు బురదలో ఇరుక్కుపోయాయి. సభ ప్రాంతం మొత్తం వర్షం నీటితో మునగడంతో మైదానం మొత్తం బురదమయమైంది. సభ కోసం తీసుకొచ్చిన లైటింగ్ మెటీరియల్స్ ఆ వాహనాల్లోనే ఉన్నాయి. జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ప్రారంభ పనులు సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం కావడంతో ఈ సభను తన సొంత పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. అయితే భారీ వర్షాలకు సభ ఏర్పాట్లకు అంతరాయం కలగడంతో అధికారులలో కొంత కలవరం మొదలైంది. సీఎం ఈ సభ ద్వారా 2 లక్షల రుణమాఫీ ఇక్కడి నుంచే ప్రకటించనున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల సభ ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.